వేసవి సెలవులు అంటే పిల్లల్లో ఒక ఉత్సాహం కనిపిస్తుంది. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడమే మాత్రమే కాకుండా ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్తో పిల్లలు ఉండాలంటే మాత్రం పిల్లలకు స్విమ్మింగ్ తప్పకుండా నేర్పించాలి. ఎందుకంటే స్విమ్మింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అవి పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు 1 గంట పాటు స్విమ్మింగ్ చేయడం వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు. అంతేకాకుండా స్విమ్మింగ్ మంచి వ్యాయామం లాగా పనిచేస్తుంది కాబట్టి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పిల్లలకు అందుతాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్విమ్మింగ్ క్యాంపును నిర్వహిస్తుంటారు. ఇందులో 30 ఏళ్ల అనుభవజ్ఞులైన కృష్ణమూర్తి స్విమ్మింగ్ కోచ్గా ఉన్నారు. ఈయన కోచింగ్లో ఎంతో మంది విద్యార్థులు నేషనల్ స్థాయిలో ప్రతిభను చాటారు. అంతేకాకుండా నీటిపై యోగా వంటి ప్రయోగాలలో ఎంతో మందిని తీర్చిదిద్దారు కృష్ణమూర్తి. ఇక్కడికి స్విమ్మింగ్ నేర్చుకోవాలని వచ్చే పిల్లలకు ఎంతో ఓపికతో క్రమశిక్షణతో కూడిన స్విమ్మింగ్లో మెలకువలను నేర్పిస్తున్నారు. కొత్తగా వచ్చే పిల్లలకు స్విమ్మింగ్లో జాగ్రత్తలు సూచనలు చేస్తూ తన అనుభవాన్ని సంపూర్ణంగా ఉపయోగిస్తూ పిల్లలకు స్విమ్మింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈయన స్విమ్మింగ్ పూల్లో సుమారు 300 మంది చిన్నారులు స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు. ఈ వేసవిలో స్విమ్మింగ్ నేర్చుకునే పిల్లలకు 3 నెలలతో పాటు కంటిన్యూ. నా పేరు కృష్ణమూర్తి. నేను గత 30 ఇయర్స్గా సింగరేణి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ కోచ్గా పనిచేస్తున్నాను. నాకు దాదాపుగా 30 ఇయర్స్ బ్యాక్ కంపెనీ నాకు ఒక ట్రైనింగ్ ఇప్పించడానికి గుజరాత్ పంపించడం జరిగింది. దాంట్లో షార్ట్ టర్మ్ డిప్లొమా చేసి వచ్చాను. వచ్చిన తర్వాత చాలామంది స్విమ్మర్స్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది పిల్లలు స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కానీ, స్పోర్ట్స్ కోటాలో ఎంసెట్ కానీ, నీటిలో కానీ సీట్స్ పొందడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు జాబ్స్ వేరే వేరే ఏరియాలో జాబ్స్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు దాదాపుగా నా స్విమ్మర్స్ చాలామంది దాదాపు 100 చిల్లర వరకు స్విమ్మర్స్ తయారు చేయడం జరిగింది. కొంతమంది స్విమ్మర్స్ వేరే వేరే ఏరియాలో కోచ్గా కూడా పనిచేయడం జరుగుతుంది. సింగరేణి నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను చాలా మంది పిల్లలను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్ ఎట్లా ఉంది? సమ్మర్ అన్నా కానీ పిల్లలు చాలా మంది రావడం జరుగుతుంది. సింగరేణి స్విమ్మింగ్ పూల్స్ దాదాపుగా సింగరేణి మనకు 25 స్విమ్మింగ్ పూల్స్ ఏమో వివిధ ఏరియాలలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అన్ని ఏరియాలలో కూడా వారికి స్విమ్మింగ్ నేర్పించడానికి కంపెనీ ఎన్నో రకాలుగా ప్రోత్సాహకాలు కల్పిస్తుంది. దానివల్ల ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కంపెనీ ఎవరైనా ఏదైనా చెరువులో కానీ వేరే దగ్గర ఏదైనా పల్లెటూరులో వెళ్ళినప్పుడు బావిలో పడతారనే ఉద్దేశంతో వాళ్ళకు సపరేట్గా ట్రైనింగ్ ఇవ్వమని కంపెనీ ప్రోత్సాహం అందరికి కల్పిస్తూ ఉంది. ఈ వేసవిలో స్విమ్మింగ్ నేర్చుకునే పిల్లలకు 3 నెలలకు కేవలం 1500 ప్యాకేజీతో శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు స్విమ్మింగ్ యూనిఫామ్, కళ్లద్దాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ టైమింగ్ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు జవహర్లాల్ స్టేడియంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. స్విమ్మింగ్ పూల్లో కోచింగ్ తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు లోకల్ 18తో మాట్లాడుతూ పిల్లలకు ఎంత క్రమశిక్షణతో కూడిన స్విమ్మింగ్ నేర్పిస్తున్నారని తెలిపారు. స్విమ్మింగ్ చేయడం ద్వారా తమ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా మరియు ఫిజికల్గా, మెంటల్గా షార్ప్ అవుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. అలా ఈరోజు ఇప్పటికి పోయిన సమ్మర్లో వచ్చాము. ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా ఒక 2 డేస్ బ్యాక్ నుంచి రావడం జరుగుతుంది. ఇప్పటికి పిల్లలు అనేది చాలా హెల్తీగా ఉన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ అనేది చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి సమ్మర్ క్యాంప్లో కంపల్సరీ మా పిల్లలు స్విమ్మింగ్ రావడం జరుగుతుంది. చాలా మంచిగా చేసుకోవడం జరుగుతుంది. కోచ్ కూడా మంచిగా అప్పటికిప్పటికి వీళ్ళకు పికప్ అయ్యేటట్టు చేసిండు. వాళ్ళందరికీ మా సింగరేణి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు కె శాశ్వత్ రెడ్డి. నేను పోయిన ఇయర్ సమ్మర్ నుంచి ఈ స్విమ్మింగ్ పూల్కి వస్తున్నా. మా కోచ్ పేరు కృష్ణమూర్తి సార్. నాకు అన్ని బటర్ఫ్లై, బ్యాక్ స్ట్రోక్, బెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్ అన్నచ్చు. నాకు డైవ్ కూడా వచ్చు. నేను ఫస్ట్లో భయపడేటోని, కానీ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తే నాకు వచ్చింది.